Hello team. See, ఇప్పుడు మీకు బేసిక్ ఎలకేట్ చేసే టాస్క్ ఏంటంటే ఫార్మాటింగ్ యువర్ ఫైనల్ డాక్యుమెంట్. ఓకే, ఇట్ టేక్స్ హార్డ్లీ 1 hour or 2 hours సంథింగ్ లైక్ దట్. ఓకే, సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తాను. సో యాజ్ యూ ఆర్ న్యూ టు ఇట్, మేబీ ఐ కెన్ గివ్ యూ అప్ టు లైక్ 1 or 2 hours. I want you to fix everything. Okay, so first let us start with when document open చేయగానే just go to pages, like pages ఫిక్స్ చేయాలి. సో పేజ్ నెంబర్స్ ఫిక్స్ చేయడం అంటే సో ఇన్సర్ట్ పేజ్ నెంబర్స్లోకి వెళ్ళి జస్ట్ insert page number, bottom of the page. You can take any type of style. So maybe I take this one. So already got page numbers. Okay, so అన్నిటికీ ప్రాపర్గా పేజ్ నెంబర్స్ వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనం పేజ్ బ్రేక్ చేయాలన్నమాట. పేజ్ బ్రేక్ చేస్తే పేజ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ సో జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ go to layout, click on next page. All right, so నెక్స్ట్ పేజ్ కొట్టినప్పుడు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ గో టు పేజ్ నెంబర్స్ అండ్ ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్లో ఫార్మాట్ పేజ్ నెంబర్లోకి వెళ్ళి సెలెక్ట్ దిస్ ఆప్షన్ అండ్ క్లిక్ ఓకే. ఓకే, యూ గాట్ a different page number at this one. Okay, so page number 1. నెక్స్ట్ మీరు అక్నాలజ్మెంట్ ఇంక్లూడ్ చేయలేదు, అక్నాలజ్మెంట్ పేజ్ ఒకటి ఇంక్లూడ్ చేయండి. అక్కడ రైట్ సంథింగ్ థ్యాంకింగ్ సూపర్వైజర్ అండ్ పీపుల్ హూ సపోర్టెడ్ యూ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అన్నట్టు ఒక స్మాల్ నైస్ అక్నాలజ్మెంట్ క్రాస్ చెక్ చేయండి, ఏదైనా శాంపుల్ దొరుకుతాయి. ఓకే, ఈ సెక్షన్స్ అన్నిటికీ మనకి రోమన్ లెటర్స్లో రావాలి అనమాట. సో అవి వచ్చేసాయి. ఇక్కడ నెక్స్ట్ పేజెస్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అండ్ ఫిగర్స్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ బై మోస్ట్ ఆఫ్ యూ. ఓకే, అవి ఇంక్లూడ్ చేయండి. ఈ లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ అయిపోయిన ఈ పేజ్లో మనం అగైన్ వీ గివ్ ఏ పేజ్ బ్రేక్. ఓకే, గివ్ నెక్స్ట్ పేజ్. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ వచ్చిన కాడ మనం వి change this one and we double click on this one and we again format insert local. You can click on format page numbers and start at 1. Okay, now your page numbers are 1. ikkada nunchi 1 you find roman numbers ivachayi. So by this page numbers are set. Okay, so page numbers అయిపోయిన తర్వాత నెక్స్ట్ we deal with chapter names. Okay, so ఇది chapter 1 introduction అని రావాలి, 1 introduction అని రాకూడదు. కొన్ని సెక్షన్లో చూడండి 2 chapter 2 అంట, మళ్ళీ ఇది ఫైనల్ డాక్యుమెంట్ అని సెండ్ చేశారు నాకు. ఓకే, సో 3 chapter 3 అంట. సో జరుగుతుంది అలాగా, పర్లేదు. సో 1 తీసేసేయండి, chapter 1 అని పెట్టండి, chapter 1 like this maybe and format it to 1 type 1. రైట్, ఇక్కడ 1.1 ఇవన్నీ ఓకే కూల్. సో ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ మళ్ళీ చూసుకోవచ్చు. ఏమైనా పేజ్ నెంబర్ నేమ్స్ అవి చూసుకోండి. 1.1, 1.2, 1.3, 1.4, 1.5. సరే, ఎడిటింగ్ ఇంకేమైనా తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ 1.5, 1.6, 1.7, 1.8. నెక్స్ట్ చాప్టర్ 2 షుడ్ బి స్టార్టెడ్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. ఓకే, ఎప్పుడు కూడా ప్రతి చాప్టర్ కూడా ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ చాప్టర్ 2 ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ నెంబరింగ్ రావట్లేదు కాబట్టి అలా ఇచ్చి ఉంటారు. అది తీసేస్తే మనకి నెంబరింగ్ మారిపోతుంది చూడండి. ఓకే, చాప్టర్ 2 లిటరేచర్ రివ్యూ, ఫైన్, ఐ విల్ మేక్ ఇట్ 1. దెన్ ఇక్కడ 1.9 ఉంది కదా, దీన్ని తీసేసి జస్ట్ 2.1 అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అన్ని అప్డేట్ అయిపోతాయి. ఓకే, 2.1, 2.1.3 సంథింగ్, సో 2.1.5, 2.2, 2.3, 2.3.4, 2.4. చలో చాప్టర్ 3, వీఆర్ ఇన్ చాప్టర్ 3. సో చాప్టర్ 3 అగైన్ చూడండి, ఇక్కడ 3 అని స్టార్ట్ చేశారు. చాప్టర్ 3 నాట్ రీసెర్చ్ మెథడాలజీ. ఓకే, సో కరెక్షన్స్ అన్ని తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము ఇవన్నీ హెడ్డింగ్స్ అని నెంబరింగ్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం మనం. ఓకే, సో ఆఫ్టర్ దట్ మీరు మిగతా చేసేసుకోవచ్చు. ఇలా నాకు ఇలా కావాలి చాప్టర్ 3. చాప్టర్ 3 ఉందనుకోండి ఇట్లా, సో సంథింగ్ లైక్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 3లో డాక్యుమెంట్స్. ఇంత ట్యాబ్ ఎందుకు వస్తుందో నాకు, సో బేసిక్ థింగ్స్ కూడా మన వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది పెద్ద హెడేక్ నాకు.
సో ఎందుకు వస్తాయి ఇంత లోపలికి వస్తే ఎవడు ఎవడు పట్టించుకుంటాడు అవన్నీ? ఐ డోంట్ అండర్స్టాండ్. సో సో ఇవన్నీ హెడ్డింగ్స్ అన్ని స్టార్టింగ్కి వచ్చేసేయాలి. ఓకే, జస్ట్ క్రాస్ చెక్ దాట్. ఇలా ఎండింగ్కి వచ్చేసేయాలి. మధ్యలోకి వచ్చేస్తే మనం పట్టించుకోకపోతే ఎలాగా? సో అది చూసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఫార్మాటింగ్, లైన్ స్పేసింగ్ 3, సో స్టైల్ 3, ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాడింగ్ ఇమేజెస్ అండ్ టేబుల్స్. ఓకే, సో ఫస్ట్ నాకు చాప్టర్ 5లో రీసెర్చ్ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ దిస్ ఈస్ రాంగ్ యాడింగ్ అనమాట. సరే, నేను దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేయడం, బయటికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ ఐఎమ్ ఎడిటింగ్ దిస్ వన్, క్రాప్ చేసేస్తాను. క్రాప్ చేసేసి సో చలో దిస్ ఈజ్ మై ఇమేజ్ అనుకుందాం. సో చాప్టర్ 1లో ఉన్న ఇమేజెస్ అన్నిటికీ ఆర్ టేబుల్స్ అన్నిటికీ 1 పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఎట్లా యాడ్ చేస్తాం దానికి? మనం ఇన్సర్ట్ క్యాప్షన్లోకి, రిఫరెన్సెస్లో ఇన్సర్ట్ క్యాప్షన్లోకి వెళ్తాం. సో ఇక్కడ మనము న్యూ లేబుల్ అని క్రియేట్ చేసుకొని FIGURE ఫిగర్ 1 అని డాట్ ఇస్తాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినవి కూడా ఫిగర్ 1 పాయింట్ అని 1 అట్లా వస్తాయి అనమాట ఆటోమేటిక్గా. సో సంథింగ్ లైక్ దిస్. సో ఈ ఫిగర్కి ఫిగర్ 1.1 వచ్చింది. అండ్ దిస్ ఈస్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్. Got it? So this is one. Next we need to cross check like this. కిందికి వెళ్తూ ఉండాలి. చూడండి, ఇంత లిటరేచర్ రివ్యూ రాశారు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇమేజ్ వాజ్ ఇంక్లూడెడ్. దిస్ షోస్ వాట్ క్వాలిటీ వీఆర్ గివింగ్. ఓకే, సో అద్భుతమైన క్వాలిటీ ఇచ్చినట్టు అర్థం అనమాట అది. చలో, నథింగ్ వాజ్ ఇంక్లూడెడ్ టిల్ చాప్టర్ 4 ఐ గెస్. సో నెక్స్ట్ చాప్టర్ 4లో వి గాట్ ఫిగర్స్. రిస్క్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ బిహేవియర్ మేబీ. సరే చలో, సో దీనికి మనం ఇవ్వాలి. ఇప్పుడు దిస్ ఈజ్ విచ్ చాప్టర్? దిస్ వన్ చాప్టర్ 4.1 కదా, చాప్టర్ 4 కదా. చాప్టర్ 4లో 4.1.1. ఓకే, సో నా ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్ కొట్టేసి ఇక్కడ అగైన్ న్యూ క్యాప్షన్ FIGURE ఫిగర్ 4.1 పాయింట్. ఓకే, సో చలో అంత ఎందుకు లేండి, 4 పాయింట్ ఇచ్చేసేయండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ 4 పాయింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ 4.1 అని వచ్చింది. ఆల్రైట్, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్సర్ట్ క్యాప్షన్. ఓకే, సెంటర్ చేయాలి దాన్ని మనం. అగైన్ ఇంకన్నిటికీ పెద్ద ప్రాబ్లం ఉండదు చాప్టర్ 4లో. ఓకే, చాప్టర్ 4 అగైన్ మేకింగ్ ఇట్ సెంటర్. అండ్ వీటన్నిటిని ఒకటే సైజ్ చేసుకోవాలి వాల్యూస్. సో మనం ఇక్కడ టైమ్స్ న్యూ రామన్ 12 పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ ఒకటే సైజ్ అయిపోతాయి. ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి నాకు అసలు, గ్రామర్ చెక్ కూడా చేయలేదు నేను. ఐ గివ్ 3 to 4 days టైం ఫర్ ఈచ్ పర్సన్. సో దిస్ ఈస్ ఆల్రెడీ డన్. క్యాప్షన్స్ అని యాడ్ అయ్యాయి 4.5. దీనికి ఇక్కడ 4.6 ఇలా యాడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సో అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అగైన్ చాప్టర్ 5కి వచ్చామనుకోండి. చాప్టర్ 5లో డూ వీ హ్యావ్ ఎనీ ఇమేజెస్? నో ఇమేజెస్ అట్ ఆల్. చాప్టర్ 6, సో ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా తీసేసారు. 5 చాప్టర్ అండి, 6. చాప్టర్ 6 ఈస్ కంక్లూషన్. This one should be in A4. Chalo. Chapter 7 is recommendations. And this one will be in H. So now any images అయిపోయాయి కదా, no tables were identified. Then we will be having appendix where we include our Excel sheet and some results. ఓకే, సో నేను ఎక్సెల్ షీట్ అవి షేర్ చేసి ఉంటాను మీకు మెయిల్ ఐడికి, మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ అవి టేక్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండ్ we try to update entire table. Now it will be in right format. ఓకే, ఇలా చాప్టర్ 2 చాప్టర్ 3 అలా నీట్గా వస్తుంది. తర్వాత we need to add table of list of tables here.
ఇక్కడికి వచ్చి అగైన్ రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్. సో వీ గాట్ ఫస్ట్ ఫిగర్ 1. సో నో ఫౌండ్, నథింగ్ ఫౌండ్. మళ్ళీ ఇంకోసారి తీసుకుందాం, మల్టిపుల్ టైమ్స్ వచ్చినట్టుంది. చల్ దిస్ వన్ వి టేక్. సో వీ గాట్ వన్ ఫిగర్ ఇన్ చాప్టర్ 1. సో అది అయిపోయిన తర్వాత అగైన్ ఇన్సర్ట్ టేబుల్స్, తర్వాత చాప్టర్ 4 ఉన్నాయి. సో వీ గాట్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ చాప్టర్ 4. ఇది యాడ్ అయిపోయింది. సో నౌ we save it, again we update it, a table of contents ni update chestam. Okay, so by doing so our document will be perfect. All right, so ఇది మనం చేయాల్సిన ఫార్మాటింగ్. జస్ట్ క్రాస్ చెక్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ఆల్ రైట్, సో అక్నాలెడ్జ్మెంట్ రాయండి. ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఎడిట్ ఉంటుంది కదా, ఎడిటర్లోకి వెళ్ళి ఎడిటర్ కొడితే వి గెట్ నెంబర్ ఆఫ్, అంటే మనకి రివ్యూలో కూడా వస్తుంది ఎడిటర్. ఓకే, సో రివ్యూ చెక్ చేసుకుంటే వి గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, transshipment, something like this, laborers. You just cross check this is set to United Kingdom. All right, so now you get maybe a lot of grammar issues that should be fixed. Okay, అవన్నీ ఫిక్స్ చేసేసి నాకు పంపించేసేయండి. మళ్ళీ అగైన్ దీనికి చాలా టైం మీరు తీసుకోవద్దు ప్లీజ్. I need it in 2 hours because today is their submission time. 3-4 times మనం స్పేస్ ఇచ్చినా కూడా నథింగ్ వాస్ ఫిక్స్డ్ ప్రాపర్లీ. ఓకే, సో ప్లీజ్ show some concern and make document ready by 2 hours, hardly 2 hours. Okay, so very simple thing. Okay, edit రివ్యూకి వచ్చినప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. దెన్ లాస్ట్లో రిఫరెన్సెస్ ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా యాడ్ చేసారా లేదని. రిఫరెన్సెస్ తర్వాత ఐ జస్ట్ వాంట్ యూ టు యాడ్ అపెండిక్స్. ఓకే, అపెండిక్స్ వేర్ వి అటాచ్ రిజల్ట్స్, questionnaire and results. All right guys, so that's it for the day. So you can name it original data questionnaire, something like that. Okay, సో మీ దగ్గర ఏమేమి డేటా ఉన్నాయో ఆ డేటా అన్నిటిని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. యూ కెన్ కాపీ పేస్ట్ ఎక్సెల్ షీట్, యూ కెన్ కాపీ పేస్ట్ మనం అనాలిసిస్ చేసిన రిజల్ట్స్ ఉంటాయి కదా ఎక్సెల్లో, దానికి సంబంధించి ఎక్సెల్ ఓపెన్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసి యూ కెన్ కీప్ ఇట్. సో యూ కెన్ యాడ్ ఎక్సెల్ డేటా హియర్. ఓకే, ఇన్ దిస్ వే your document should be formatted. All right guys, thank you.